చూసావా ఆశ, ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూడు, నాకు బాగోనందువల్ల ఆయన తాగుడుకు బానిసైపోయారు. ఏక్క, మీరు వద్దని చెప్పొచ్చు కదా. నేనెన్నో విధాలుగా చెప్పాను, ఆయన వింటే కదా. నాకు మనశ్శాంతి కావాలన్నారు. ఆయన చెప్పింది నిజమే కదా. ఏంటక్క ఆయన వెనకేసుకొస్తున్నారు? భర్తని మన చెప్పు చేతుల్లోనేగా ఉంచుకోవాలి. నేను బావున్నంత వరకు నా మాట జవదాట్లేదు. మీరేం బాధపడకండి, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. మీరు రూమ్కెళ్ళండి, అన్నీ నేను చూసుకుంటాను. అయ్యగారికి డబ్బు కొరత లేదమ్మా. వీళ్ల బంధువులందరూ ఆస్తిని ఎలా అపహరించాలని చూస్తున్నారమ్మా. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఆయన నా పక్కన పడుకుని ఎన్నో నెలలయింది. ఆయన చూస్తే జాలేస్తోంది. ఇవన్నీ నువ్వెందుకు చేసుకొచ్చావు? ఏం పర్వాలేదు సార్. మీరు డ్రింక్ తాగేటప్పుడు ఇవన్నీ తీసుకుంటారని రవి చెప్పారు. ఇవన్నీ నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళు. సారీ సార్.